తిరుపతి జిల్లా సచివేడ్ నియోజకవర్గం వరదాయపాలెం మండలంలో కల్కి ట్రస్ట్ ఆక్రమించిన అటవీ భూములను తక్షణం స్వాధీనం చేసుకోవాలని తిరుపతి పర్యటనకు రానున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేయనున్నట్లు హేతువాద సంఘం నాయకులు నార్ని వెంకట సుబ్బయ్య, చిన్నం పెంచలేలు తిరుపతి ప్రెస్ క్లబ్ మీడియాకు తెలియజేశారు. ఇది నా సొంతం కాదు, ఇందులో నాకు పైసా వచ్చేది లేదు. ప్రభుత్వ భూములు దొంగల పాలు కాకుండా కాపాడేందుకు మాత్రమే నా తపన, హేతువాద సంఘం తపన పడుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే గత మే నెలలో పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ ఇచ్చాడు. ఏమనంటే, అటవీ భూములను రక్షించలేని అధికారులపై చర్యలు తీసుకోండి, అలాగే అటవీ భూములను రక్షించలేని అధికారులను బాధ్యత చేసి ఆక్రమణదారులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేకాదు, అటవీ చట్టాన్ని, పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని కూడా ఆక్రమణదారులపై ఉపయోగించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా సంతోషం, ఇందులో పవన్ గారిని అభినందిద్దాం. అయితే ఇది ఆరంభ సూరత్వమేనా? మీరు చాలా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు, మరి ఆచరణలో ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే బిఎన్ కండ్రిక మండలంలో కల్లిగట్టి గ్రామంలో సర్వే నెంబర్ 295 అంజూరు అటవీ భూమిని 20.75 ఎకరాలు కల్కి ట్రస్ట్ వాళ్ళు ఆక్రమించి 20 సంవత్సరాలు అవుతుంది. ఆశ్రమం పెద్ద మోసం చేస్తున్నారు. అది డీప్ ఫారెస్ట్. అక్కడ కల్కి ఆశ్రమంలో భజనలు చేస్తారు, రైతులు కూడా భజన చేస్తారు, విదేశీయులు వస్తారు. ఇక్కడ జంతు జాలం ఉంటుంది, అక్కడే జంతు జాలం, వాటికి రక్షణ లేదు. అట్లాగే విదేశీయులు ఆ డీప్ ఫారెస్ట్ లో ఉండకూడదు, అటవీ చట్టానికి వ్యతిరేకం. అక్కడ ప్రతిరోజు అక్కడ విదేశీయులు కాపురం చేస్తున్నారు. బీర్ కండ్రిక మండలం కల్కి ట్రస్ట్ దానిలో ఆశ్రమంలో. ఈ విషయాన్ని మేము దాదాపు పవన్ కళ్యాణ్ గారికి ఈ ఫారెస్ట్ మంత్రి అయిన తర్వాత దాదాపు 3-4 ఉత్తరాలు రాశాం. అంతేకాదు, మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన కార్యాలయానికి వెళ్ళి 4 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఈ ఫారెస్ట్ ల్యాండ్ వీళ్ళ మీద దృష్టి పెట్టండి అని. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరు చైర్మన్స్ ఉంటారు, ఫోన్ చేస్తారు, అదేం లేదు. కానీ ఫారెస్ట్ మంత్రి ఆ కార్యాలయం నుంచి ఫోన్ పోయినా కూడా డిఎఫ్ఓకి, కలెక్టర్, ఎంఆర్ఓకి స్పందన లేదు అనేటువంటి మనం గమనించాలి. అంతేకాదు, పక్కనే వరదాయపాలెం మండలంలో సర్వే నెంబర్ 1 నుంచి 7 వరకు దాదాపు 150 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ని వాళ్ళకి అనుకూలమైన మనుషులకి డీకే పట్టాలు ఇప్పించి